హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ సెషన్ 1 అండ్ సెషన్ 2 రెండింటికి అప్లై చేసిన వాళ్ళు, లేదా జనవరి సెషన్కి మాత్రమే అప్లై చేసిన వాళ్ళు, లేదా ఏప్రిల్ సెషన్కి మాత్రమే అప్లై చేసిన వాళ్ళు, ఈ 3 కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ రెండు అప్లై చేసినా, ఒకటే అప్లై చేసినా, మీరు అప్లికేషన్లో పెట్టినటువంటి ఏదన్నా కరెక్షన్స్ ఉంటే అవి మార్చుకునే అవకాశం అయితే వాళ్ళు ఇచ్చారు. సో మీరు సెకండ్ సెషన్కి అప్లై చేయకపోయినా కూడా ఫస్ట్ సెషన్ ఏదన్నా కేటగిరీ అవ్వచ్చు, చేంజ్ అవ్వచ్చు, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు మార్చుకోవడానికి అయితే టైం ఇచ్చారు. మార్చుకునడానికి అవకాశం ఇచ్చిన డేట్స్ ఏంటి అంటే ఫిబ్రవరి 27th, 28th నైట్ 11:50 లోపల కరెక్షన్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కరెక్షన్స్ విండో ఓపెన్ చేసి కరెక్షన్స్ అయిపోయినాయని మీరు క్లోజ్ చేస్తే మళ్ళీ అది ఓపెన్ అవ్వదు. సో 27th, 28th లో ఏదో ఒక రోజు ఒక్కసారే ఓపెన్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. 2 రోజులు ఉన్నాయి కదా, మళ్ళీ 27th ఒకసారి ఓపెన్ చేసి కొన్ని కరెక్షన్ చేసి మళ్ళీ 28th మళ్ళీ ఇంక ఓపెన్ చేస్తే కుదరదు. ఏదో ఒక్క రోజు ఒక్కసారి మాత్రమే ఓపెన్ అవుతుంది. ఎవరెవరు ఏ కరెక్షన్స్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఏమన్నా తప్పులు పెట్టుంటే కొన్ని సందర్భాల్లో ఛాన్స్ ఉంటుంది. ఇది మొట్టమొదట 2 సెషన్కి అప్లై చేసిన వాళ్ళు, లేదా ఫస్ట్ సెషన్కి అప్లై చేసి ఏప్రిల్ సెషన్కి అప్లై చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు కూడా కొన్ని చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. సో జనవరి సెషన్, ఏప్రిల్ సెషన్ రెండు అప్లై చేసినా, లేదా జనవరి సెషన్ ఒక్కటే అప్లై చేసిన వాళ్ళు ఏమేమి మార్చుకోవచ్చు అంటే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఇవన్నీ మనకు ఛాన్స్ లేదు, కానీ స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మీరు ఏ స్టేట్ లో ఇంటర్మీడియట్ చదువుతుంటే ఆ స్టేటే మీకు హోమ్ స్టేట్ అవుతుంది. లోకల్, నాన్ లోకల్ వేరు, హోమ్ స్టేట్ కోటా వేరు. హోమ్ స్టేట్ అంటే మీరు 10th క్లాస్ వరకు ఏపీలో చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కనుక తెలంగాణలో చదివితే మీరు హోమ్ స్టేట్ అనేది తెలంగాణ అవుతుంది. సో ఎక్కడైతే మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారో దాన్ని హోమ్ స్టేట్ కోటా అంటారు. ఆ హోమ్ స్టేట్ కోటా, స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని చాలా ముఖ్యమైనది అనమాట ఇందులో. కాబట్టి స్టూడెంట్స్ మీ ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నారో చూసుకొని అదేమన్నా కరెక్ట్ గా లేకపోతే మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఏప్రిల్ కూడా మీరు అప్లై చేస్తుంటే ఎగ్జామ్ సిటీస్ కావాలంటే జనవరిలో లాగా పెట్టుకోకర్లేదు, మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఇప్పుడు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ కానీ 12th క్లాస్లో నేను మార్పులు చేర్పులు చేయాలంటే చేసుకోవచ్చు. అలాగే జెండర్, హాల్ టికెట్ నెంబర్లో కూడా కొన్ని ఏమైనా చేంజెస్ అప్పుడు ఎన్ఏ అని పెట్టుంటారు, ఇప్పుడు ఏమైనా అవకాశం ఇస్తారేమో చూడండి, ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి చూసుకోండి ఒకసారి. జెండర్లో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, స్పీడ్లో ఏదైనా తప్పు చేస్తుంటే ఒకసారి చూసుకోండి. అలాగే కేటగిరీ, మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, నాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రాలేదు, లేదా ఇప్పుడు వచ్చింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, లేదా ఓబీసీ ఎన్సీఎల్ రాలేదు ఇప్పుడు వచ్చింది, ఇలా మీరు ఏదనుకుంటే అది కేటగిరీ మార్చుకోవడానికి దిస్ వాజ్ ద ఫైనల్ ఆప్షన్. మళ్ళీ ఏప్రిల్ సెషన్ కమెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ర్యాంకులు ఇచ్చేస్తారు, కేటగిరీ ర్యాంకులు కూడా ఇస్తారు, కాబట్టి అప్పుడు మళ్ళీ మార్చుకోవడం అనేది కుదరదు. కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరికన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు వచ్చి ఉంటే, తెచ్చుకోగల నమ్మకం ఉంటే మార్చుకోవడానికి ఫైనల్ ఛాన్స్ అనమాట కేటగిరీ. అలాగే మీరు ఇప్పుడు ఏప్రిల్ కూడా రాస్తున్నారు, బీఆర్ కు కూడా రాద్దాం అనుకుంటున్నారు, లేదా బీ ప్లాన్ కూడా రాద్దాం అనుకుంటున్నారు అంటే కావాలంటే అది కూడా అప్లై చేసుకొని దానికి ఎక్స్ట్రా ఫీజు కట్టుకోవచ్చు. అలాగే ఐడెంటిటీ డీటెయిల్స్ అనమాట, ఇది ఆధార్తో అప్లై చేస్తే నో ప్రాబ్లం. ఆధార్ కాకుండా వేరేది ఏదన్నా దాంతో కనుక మీరు అప్లై చేస్తుంటే వాళ్ళకి ఐడెంటిటీ డీటెయిల్స్ ఒకసారి మీరు కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇది పర్టికులర్గా ఇందులో మెయిన్ మీకు స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతున్నారో ఆ స్టేటే మీకు హోమ్ స్టేట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి మార్పులు ఏదైనా మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. పర్టికులర్గా కేటగిరీకి సంబంధించి చెక్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా జనవరిలో అప్లై చేయకుండా కేవలం ఏప్రిల్ సెషన్ మాత్రమే అప్లై చేసిన వాళ్ళకి ఏమేమి ఛాన్సులు ఉంటాయంటే, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాలంటే మార్చుకోవచ్చు, తప్పు చేస్తుంటే. అలాగే స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, డేట్ ఆఫ్ బర్త్ కూడా మార్చుకొని తప్పు చేస్తుంటే మార్చుకునే అవకాశం ఉంటుంది కొత్తగా ఏప్రిల్కి అప్లై చేసిన వాళ్ళకి. జెండరు, అలాగే కేటగిరీ, సబ్ కేటగిరీ ఏదైనా పీడబ్ల్యూడీ అయి ఉండొచ్చు, సిగ్నేచర్ ఏదైనా తప్పు పెట్టుంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు. పేపర్ కావాలంటే మార్చచ్చు. పేపర్ మార్చడం అంటే బీఆర్క్తో పాటు బీ ప్లానింగ్ కూడా రాస్తారా, లేకపోతే ఓన్లీ బీటెక్ ఒకటి రాయాలనుకుంటే అలా చూసుకోండి. ఏవైతే మీరు మార్చలేరు, చేంజ్ చేసుకోలేనివి, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ కానీ, అడ్రస్ కానీ, పర్మనెంట్ అయినా టెంపరీ అయినా, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇవి లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది మార్చడం కుదరదు. మీరు మార్చుకోగలిగినవి కేవలం స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, సబ్ కేటగిరీ, అలాగే సిగ్నేచర్, పేపర్. ఇది స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఒకసారి చూసుకోండి. సో ఇది మార్పులు చేర్పులు. ఇందులో ముఖ్యమైన విషయం మళ్ళీ చెప్తున్నాను మీకు నేను, 27th, 28th 2 రోజుల టైం వచ్చింది. ఈ 2 రోజుల్లో ఒక్కసారే విండో ఓపెన్ అవుతుంది. సో ఎవరైనా సరే విండో ఓపెన్ చేసి కరెక్షన్స్, డేట్ ఆఫ్ బర్త్ మార్చి
క్లోజ్ చేసి మళ్ళీ రేపు మారుద్దాం అనుకుంటే కుదరదు, మళ్ళీ కుదరదు, ఒక్కసారి ఓపెన్ అవుతున్న మాట గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ ఎట్ ఏ టైం ఒక్కసారి మీరు ఎన్ని మార్పులు చేద్దాం అనుకున్నారో ఆ కరెక్షన్స్ అన్ని ఒకేసారి చేసి సబ్మిట్ కొట్టేయాలి. వన్స్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ కరెక్షన్స్ ఈ 2 రోజుల్లో కూడా కుదరదు. సో ఈ 2 రోజుల్లో కూడా ఒక్కసారి ఓపెన్ అవుతున్న విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏదన్నా కేటగిరీ, మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఇబ్బంది లేని వాళ్ళు దాన్ని కదిలించకండి, దాని జోలికి వెళ్ళి మళ్ళీ ఏదో ఒకటి తప్పు పెట్టకండి. ఓకే, సో విష్ ఆల్ గుడ్ లక్. మీ ఐపీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.